ఇలా చూడండి సార్, మొగుడు పెళ్లాల మధ్య ఏదో గొడవ జరిగినట్టుంది. ఆ తలుచుకుంటూ అడవిలోకి వెళ్ళినవాడు గుండె నొప్పితో చనిపోయాడు. ఇక్కడ ఏంట్రా అంటే ఆ కోపంతో నీ చెల్లెలు సూసైడ్ చేసుకుంది. నా చెల్లెలి చావు ఆత్మహత్య కాదు. ఇదిగో చూడు, నీ లాయర్ తెలివితేటలు కోర్టులో చూపించు. నా చెల్లెలు ఊరేసుకున్న అదే టైంలో తనని బయట చూసినట్టుగా చెప్తున్నారు. ఏదో తేడాగా ఉంది. ఈ స్వామీజీనే మీ చెల్లెలు చనిపోయినప్పుడు మార్చి దగ్గర చూశాను సార్. ఏమంటున్నాడే ఆ స్వామీజీ? పాకని పిశాచి గురించి చెప్పాడు సార్. నిన్న రాత్రి ఎవరు శక్తి రూమ్ లో ఒక ఆకారం కనిపించింది. మీ శక్తంతో ఉపయోగించి ఆ దెయ్యం నుంచి మమ్మల్ని కాపాడండి. ఇప్పటికే ఇద్దరి ప్రాణాలు తీసినందువల్ల అది బలపడింది. ఇక మానవ శక్తి వల్ల దాన్ని కట్టడి చెయ్యలే. దైవ శక్తి వల్లే అది సాధ్యం. నువ్వు ఆయనకి ఏమైంది? మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఆ స్వామీజీనే ఏదో చేస్తున్నాడు. కానీ ఈరోజు రాత్రి ఏదో జరగబోతోంది అనిపిస్తోంది. తిరునాళ్ళ రోజున ముగ్గురి ఆత్మలను అపహరిస్తే ఆ తర్వాత ఆ శుద్ర శక్తి మహాశక్తిగా మారుతుంది. ఇంత క్వాలిఫైడ్ బ్యాచ్ తో కుక్కర్ కూడా తరమలేము, ఇక దయ్యానేం తరుగుతాము. ఇంతకీ దయ్యం పేరేంటి? భాగ్